అగామి సంచిత ప్రారబ్ధ కర్మలని అంటూ ఉంటారు కదా. జన్మాంతర సుకృతం పాపం అని కూడా వింటూ ఉంటాం. జన్మాంతర వాసనలు తెలుసుకోలేని జీవికి సంచిత క్రియలు ప్రారబ్ధాలతో పని లేకుండా ఏ జన్మకర్మ ఫలితాన్ని జీవి ఆ జన్మలోనే వీలైనంత త్వరగా అనుభవించేలా చేసినట్లయితే మరుజన్మ అనేదే ఉండదేమో కదా. ఆ విధంగా అన్ని యుగాలు సత్యయుగాలుగా మార్చవచ్చును కదా. ప్రశ్న ఏమిటి అంటే 3 రకాలుగా కర్మలు ఉన్నాయి అన్నారు కదా. ఈ కర్మల్ని ఇక్కడే అనుభవించేస్తే సరిపోతుంది కదా అని. కర్మ సిద్ధాంత ప్రకారంగా నువ్వు అడిగింది మాత్రం చాలా బాగుంది. నిజమే, అదే చేయమని చెప్తున్నారు అంతే. కర్మక్షయం కావాలి అని కదా చెప్తారు. అంటే కర్మక్షయం అంటే ఏమిటి? చేసుకున్న కర్మలన్నీ కూడా క్షీణమైపోవాలి, కృతార్థుడవ్వాలి, కృతకృత్యుడవ్వాలి అని చెప్తారు. ఇవన్నీ పెద్ద పదాలు. కృతకృత్యుడు అంటే ఇంక చేయాల్సింది ఏమీ మిగల్లేదు, అలా అయిపోవాలి అని కదా చెప్తారు. ఆ స్థితి ఎలా వస్తుంది? ఒక కర్మతోనే రాదు. అది మళ్ళీ కర్మే వస్తుంది తప్పించి కర్మతో వేరే ఏమీ రాదు. ఆ స్థితి రావాలంటే జ్ఞానంతోనే వస్తుంది. అందుకనే జ్ఞానాన్ని సంపాదిస్తే ఈ 3 వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛా జీవులు. వాళ్ళు కావాలంటే పుడతారు, లేదంటే విదేహముక్తిని పొందుతారు. వాళ్ళు ఆ సమయంలో ఒక సంకల్పాన్ని చేసుకున్నా కూడా సనత్కుమార మహర్షిలాగా మళ్ళీ పుట్టినా కూడా వాళ్ళు పుట్టిన చోట సత్యయుగంగానే ఉంటుంది. కలియుగంలో జీవన్ముక్తులు ఎక్కడైతే పుడతారో, ఎక్కడైతే జీవన్ముక్తులు సద్గురువులు ఉంటారో, అది కలియుగంలో ఎన్ని లక్షల సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఆ కలియుగమే సత్యయుగం అయిపోతుంది. వేరే సత్యయుగం అనేది లేదు. కలియుగాన్నే సత్యయుగంగా మార్చేస్తారు. మనం ఆశ్రమంలో ఇది కలియుగంలాగా ఉందా? మనకి లేదు కదా. ఇది సత్యయుగంలాగానే ఉంది. సత్యయుగమే ఇది. సద్గురు సన్నిధిలో మనం సత్యయుగాన్ని అనుభవిస్తాం. అదే సత్యయుగం, అదే కృతయుగం. ఆ అనుభవం రావటం, ఆ అనుభవం వస్తే ఈ జంజాటంలో పడకుండా అయ్యో కలిలో పుట్టామే అనే ఏడుపు లేకుండా, అది కూడా అక్కర్లేదు మనకి. ఆ బాధ కూడా అక్కర్లేదు. అయ్యో కలిలో పుట్టానే అని అనుకోవాల్సిన పని కూడా లేదు. కలే కృతం అయిపోతుంది అటువంటి వాళ్ళకి. అలా చేసుకోవటం చాలా ముఖ్యము. ఈ 3 కర్మల్ని ఇక్కడే అనుభవించేలాగా చేయాలి. ఈ 3 కర్మలు ఇక్కడే అనుభవం అంటే ఆగామి అంటే రాబోయే కర్మకి ఇప్పటి నుంచే నువ్వు ఫౌండేషన్ వేసుకుంటున్నావు. దాన్ని ఇప్పుడు అనుభవించలేవు కాబట్టి జ్ఞానంతో రాబోయే కర్మ కూడా లేదు. ఇక్కడ కూడా కర్మ చేయకుండా ప్రారబ్ధంతో ఈ శరీరం నిలిచింది. ఈ శరీరం ఉండేంత వరకు ప్రారబ్ధం ఉంటుంది, తప్పదది. అంటే ఈ శరీరంతో ఏమేమి చేయవలసి ఉందో అదంతా కూడా అయి తీరుతుంది. అందుకనే నువ్వు కాదన్నా యుద్ధం చేస్తావు అన్నాడు కృష్ణ పరమాత్మ. అది ప్రారబ్ధం. నేను యుద్ధం చేయను పారిపోతానంటే లాభం లేదు. నిన్ను బలవంతంగా తీసుకొచ్చి అక్కడ నించోబెడతారు, నువ్వు యుద్ధం చేస్తావు. దాన్ని తప్పించుకోలేవు. అది ఆయన చెప్పేశాడు. అంటే అర్జునుడి ప్రారబ్ధాన్ని ఆయన చూసేశాడు. చూసి నువ్వు తప్పదు, నువ్వు యుద్ధం చేసి తీరాలి. అంటే ఈ శరీరంతో ఏమి చేయవలసి ఉందో దాన్ని చేస్తూ దాన్ని పూర్తి చేసి ముక్తిని పొందటం ఒక విధానం అయితే, కర్మతోనే సత్కర్మలతోనే జ్ఞానాన్ని చిత్తశుద్ధి పెంచుకుని ముక్తిని పొందటం ఒక విధానం అయితే, పూర్తిగా జ్ఞానాన్ని పొంది ముక్తుడైపోవటం అది ఒక విధానం. ముక్తుడైపోయిన తర్వాత ఇంక పుట్టడం అనే ప్రసక్తి ఉండదు. జీవన్ముక్తులు కొంతమంది అవతార పురుషులు పుడతారు అంటున్నారు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా పుడతారు. వాళ్ళకి ఎలా కావాలో అలా పుడతారు. పుట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సంకల్పాలని వాళ్ళు నెరవేరుస్తారు. భక్తుల ఉద్ధారాన్ని, జీవుల ఉద్ధారాన్ని వాళ్ళు చేస్తారు. అటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే కర్మక్షయం చేసుకోవాలి, కర్మని తగ్గించుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. మంచి ప్రశ్న. దానికి కొద్దిగా మంచి సమాధానం. పూర్తిగా సమాధానం కాదది, కొంచెమే సమాధానం. తర్వాత చెప్తాను మిగతా అన్నీ కూడా. జై గురుదత్. చాలా మంచి ప్రశ్న.